ఒక సింగిల్ ఇండియన్ స్టేట్ ఎంటైర్ పాకిస్తాన్ కంటే రిచెస్ట్. మన దగ్గర ఇలాంటివి 27 స్టేట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంటర్నెట్లో కంపేర్ చేస్తున్నారు, జస్ట్ ఇండియా ఇంత స్ట్రెంత్ ఉంది, పాకిస్తాన్కి అంత స్ట్రెంత్ ఉందని చెప్పి. ఎవరి పవర్ ఏంటి అనేది జస్ట్ ఒక కంపారిజన్ వస్తే దేర్ ఇస్ నో ఫండమెంటల్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. జస్ట్ ఒక సింగిల్ స్టేట్ ఒక ఎంటైర్ కంట్రీకి ఎక్వివలెంట్ అయినప్పుడు కంపారిజన్ అనేది ఇంక ఉండదు. ఇంక మరింత సింపుల్గా మీకు బ్రేక్ డౌన్ చేయాలంటే ఇండియన్ నేవీ కానీ, ఆర్మీ కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ, ఈ విషయం పక్కన పెడితే ఎంటైరిటీ ఆఫ్ ద ఇండియా సైజ్ ఏ విషయంలోని అక్కడ కంపారిజన్ లేదు. అండ్ ఇక్కడ మనం మైండ్లో చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అప్గ్రేడ్ ఏంటంటే ఇండియా ఎవరితో కంపారబుల్ అంటే ఈదర్ చైనా లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ రెండిటితో తప్ప దేర్ ఈజ్ నో కంపారిజన్ బంగ్లాదేశ్తోని, పాకిస్తాన్తోని, ఆఫ్ఘనిస్తాన్లోని. సో దట్స్ నాట్ ద వే. ఈ ఓవరాల్ కంపారిజన్స్ మొత్తం అన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇండియాకున్న బిగ్గెస్ట్ నేషనల్ థ్రెట్ ఏంటంటే ఇట్స్ నాట్ పాకిస్తాన్, ఇట్స్ చైనా. ఎందుకంటే రీసెంట్గా ప్రెస్ బ్రీఫింగ్ జరిగేటప్పుడు చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇది. Zhangnan is China's territory. The Chinese government standardizing the names of some places in Zhangnan is completely within China's sovereign rights. అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ స్టేట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఓన్ ప్లేస్ కింద వాళ్ళు క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేయడమే కాకుండా వాళ్ళు దానికి పేర్లు కూడా మార్చారు. ఎంటైరిటీ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ ని జాంగ్నాన్ అని చెప్పి పిలుస్తారట చైనీస్ లో. సో అది దానికి వాళ్ళు ఇచ్చిన టైటిల్. అండ్ ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ కూడా చాలా హార్ష్ గా రియాక్ట్ అయింది ఆ చైనా చేసిన క్లెయిమ్స్ కి. సో ఇప్పుడు ఈ బార్డర్ క్లెయిమ్స్ ఏమైతే ఉన్నాయో చైనాకి ఒక స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ఏంటంటే సలామీ స్లైసింగ్. ఎట్ ఏ టైం ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఎంటైరిటీ ఆఫ్ ద గ్లోబల్ కమ్యూనిటీ మొత్తం రియాక్ట్ అయ్యి ఇది మిస్టేక్, లేకపోతే మీరు చేసేది తప్పు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తారని చెప్పి ఎవెన్చువల్ గా స్లోలీ ఒక మూవ్ తర్వాత ఒక మూవ్, ఏదో చెస్ గేమ్ లాగా ఈ ప్లేస్ మాది, హిస్టారికల్ క్లైమ్స్ ఉన్నాయని చెప్పి ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆ తర్వాత దానికి పేర్లు మార్చడం, ఇది వాళ్ళ స్ట్రాటజీ. నాట్ ఓన్లీ విత్ ఇండియా, చైనాతో బార్డర్ షేర్ చేసుకునే ప్రతి ఒక్క కంట్రీకి చైనాతో ఏదో బార్డర్ డిస్ప్యూట్ ఉంది. అందుకే చైనా ర్యాపిడ్ గ్రోత్ ఇండియాకి ఒక రకంగా డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఛాలెంజెస్ దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ విజువల్గా. అండ్ ఈవెన్ చైనా రష్యాతో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. అక్కడ కూడా ఒక ప్లేస్ని వాళ్ళ ఓన్గా క్లైమ్ చేసి దానికి పేరు కూడా మార్చారు. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ దీస్ టాక్టిక్స్ ఆర్ వర్కింగ్ అనేది. అండ్ రీసెంట్గా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కట్టేదానికి చైనా అప్రూవల్ ఇచ్చింది. ఇట్స్ వాపింగ్ $132 billion అట దాని ఓవరాల్ కాస్ట్. నెక్స్ట్ ఆ డ్యామ్ కట్టేది ఎక్కడ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద. ఈ డ్యామ్ ప్రపోజల్ ఫైనలైజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇండియా నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ని చూసి దే ఆర్ మేకింగ్ సమ్ ప్లాన్ హౌ టు రెస్పాండ్ అనేది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ బై ద వే రీసెంట్గా ఈ పాకిస్తాన్ ఇండియా స్టాండ్ ఆఫ్లో వాళ్ళు యూజ్ చేసిన ప్రతి వెపన్ చైనా మ్యానుఫ్యాక్చర్ చేసింది. అలాగే ఒకవేళ ఇండియా అండ్ పాకిస్తాన్కి జస్ట్ వార్ అనేది బ్రోకౌట్ అయితే కనుక చైనా ఈస్ గోయింగ్ టు బి ద అన్లిమిటెడ్ సప్లయర్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇండియా పాకిస్తాన్ బార్డర్ స్టాండ్ ఆఫ్ అయితే క్లియర్ అయింది. అలాగే పీస్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు, లైక్ ఎ సీజ్ ఫైర్. ఇదైన తర్వాత ఈ రోజు ఏం జరిగిందంటే ఇండియన్ ఓషన్లోకి చైనీస్ స్పై షిప్ ఒకటి ఎంటర్ అయింది. అండ్ ఇట్స్ హెడింగ్ టువర్డ్స్ అరేబియన్ సీ. ఎందుకు వెళ్తుంది అంటే అక్కడే ఇండియన్ నేవీకి సంబంధించిన INS విక్రాంత్, అలాగే న్యూక్లియర్ సబ్మెరైన్స్ అవి మొత్తం స్టేషన్ అయి ఉన్నాయి. సో పాకిస్తాన్ కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం అని చెప్పి ఈ షిప్ పంపించారని చెప్పి మల్టిపుల్ ఇండియన్ న్యూస్ ఆర్టికల్స్ అయితే రాశాయి. మోస్ట్లీ ఆ విషయం కూడా నిజమే. ఎందుకంటే 2008 నుంచి ఇప్పటి వరకు చైనా సెంట్ అరౌండ్ 40 డిఫరెంట్ షిప్స్. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్స్ జస్ట్ రీసెర్చ్ దానికోసం అని చెప్పి, లైక్ మెరైన్ బయాలజీ ఆర్ సంథింగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డేటా మొత్తం ఏదో బీజింగ్ లో ఉన్న యూనివర్సిటీకి వెళ్దు, చైనీస్ మిలిటరీ కమాండ్స్ కి వెళ్తుంది. ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆ షిప్ ఒక పవర్ఫుల్ సోనార్స్ తోని, అలాగే శాటిలైట్ కనెక్టివిటీ, చాలా అడిషనల్ ఎక్విప్మెంట్ తో బిల్డ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు వరకు పంపించిన షిప్స్ కూడా సేమ్ అంతే. సో ఇవి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడానికి, అలాగే నెక్స్ట్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ట్రాక్ చేయడానికి వాడతారు. సో ఈ ఓవరాల్ సెనారియోస్ అనేది చూస్తే ఇండియాకున్న బిగ్గెస్ట్ థ్రెట్ చైనా మాత్రమే, పాకిస్తాన్ ఏమాత్రం కాదు. ఇక్కడ మన ఎదురుగానే విజువల్ ఎవిడెన్స్ ఉంది కదా. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డ్యామ్ కి ఇచ్చిన అప్రూవల్ దగ్గర నుంచి, పాకిస్తాన్కి ఆర్మ్స్ సప్లై చేయడం దగ్గర నుంచి, నెక్స్ట్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఇవ్వడం దగ్గర నుంచి, అండ్ బార్డర్లో కాన్స్టెంట్ ఫిస్ట్ ఫైట్స్ దగ్గర నుంచి, ఇండియాకి సంబంధించిన నైబర్స్ ఇటు బంగ్లాదేశ్ దగ్గర నుంచి, అటు పాకిస్తాన్ దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ శ్రీలంక వరకు. సో ఎన్ని అన్ఫోల్డ్ అయినాయో మనం విజువల్గా చూసాం ఫ్రమ్ ద లాస్ట్ 5 to 10 years నుంచి. సో ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే యూ కెన్ గెట్ ద క్లియర్ అండర్స్టాండింగ్ హూ ఇస్ ద బిగ్గెస్ట్ విలన్ అనేది.